మొదటిగా వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ పేరు పారిన పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సమయంలో ఇంత రాత్రి అయినప్పటికీ కూడా పగలంతా చక్కగా పని చేసుకొని అలసిపోయి ఉంటారు కావచ్చు. ఇక్కడికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యేసునామములో మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. కొద్దిసేపు సమయం ఇవ్వగలుగుతారా? ఎంతసేపు ఇవ్వగలుగుతారు? ఒక 5 నిమిషాలా? ఒక 10 నిమిషాలా? ఇప్పుడు మనం ఒక పెళ్ళికి వెళ్ళాం. ఒక్కోసారి 12 అయిపోద్ది, 1 గంట అయిపోద్ది. ఉంటామా లేదా? అంటే అంతసేపు మిమ్మల్ని ఇక్కడ ఉంచుతామని అర్థం కాదు, మామూలుగా చెప్తున్నాను. ఉంటామా లేదా? అంతకంటే గొప్ప పనిలో మనం ఉన్నాం ఇవాళ ఇక్కడ. ఏంటది? వినే పని. మీరు చేసేది ఏంటి? ఇప్పుడు చెప్పే పని దేవునిదైతే వినే పని మీది. ఇది కూడా పనే. పొద్దుట వేసి మీరు చేసే అన్ని పనుల కంటే గొప్ప పని చేయటానికి మీరు వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పనిది? వినే పని. ఈ వినే పని చేసిన వాళ్ళు ఓడిపోయినట్టు కానీ పడిపోయినట్టు కానీ చరిత్రలో లేదు తెలుసా? అందరూ గొప్ప జయాన్ని పొందుకున్న వాళ్ళే ఉంటారు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినటము యేసుక్రీస్తు మాటను బట్టి జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సో జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? అసలు యేసు అంటే ఎవరు? రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. ఈయనకి ఇంకొక పేరు కూడా యెహోవే. యెహోవా అంటాం తెలుగులో మనం. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. ఈయనకి పేరు లేదు, ఈయనకి ఊరు కూడా లేదు, ఈయనకి ఏ కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, వర్ణము లేదు, ప్రాంతము లేదు, దేశము లేదు, ఏమీ లేవు. ఈయన ఎవరంటే అందరికీ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ దేవుడు. ఈయనకంటూ ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ వర్గము లేదు. ఎవరు వచ్చి యేసయ్య అని పిలిస్తే వాళ్ళ పక్షాన నిల్చొని వాళ్ళని సరిచేసి బాగు చేసి ఆశీర్వదించి శిక్ష నుండి మరణం నుండి తప్పించి నిత్య జీవానికి చేర్చగలిగే సమర్థుడైన దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు అంటే రక్షకుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన నియమింపబడెను. ఎప్పుడంట? జగత్తు పునాది వేయబడక మునుపు. అంటే ఈ సృష్టినే సృజింపక మునుపు ఈ భూమి, ఈ ఆకాశము, ఈ నక్షత్రములు, ఈ మానవుడు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, పాకు పురుగులు, సర్వము సమస్తము ఏమీ లేవు అంటారు. భూమే లేదు, మానవుడే లేడు, మానవాడే లేదు, శూన్యం. అప్పుడంట ఒక ఆయన నియమింపబడి ఉన్నాడంట. ఆయన పేరేంటో తెలుసా మీకు? నజరేయుడు, మన సొంత రక్షకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి కృపా సత్య సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు అనే నామము కలిగిన వాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఎవరైనా యేసుక్రీస్తు అని నామము కలిగిన వాడు నియమింపబడి ఉన్నాడు. దేని కొరకు? సృష్టి లేనప్పుడంట తండ్రి అని దేవుడు ఈయనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. అపాయింట్మెంట్. నియమింపబడటం అంటే అపాయింటెడ్ యాజ్ ఎ సేవియర్. దేని కొరకు నియమింపబడ్డాడంటే ఈ సమస్త మానవాళిని వారి పాపాల నుంచి, శాపాల నుంచి, దోషాల నుంచి, పితరుల పాపాల నుంచి, జన్మతః పాపాల నుంచి, ఆజ్ఞ అతిక్రమముల నుంచి కాపాడి కరుణించి
కృప చూపించి రక్షించటానికి, పాపాల నుంచి విమోచించడానికి నియమింపబడి ఉన్నాడంట ఈయన. అర్థమవుతుందా? ఈ మానవుడే లేడు భూమి మీద, మానవాళే లేదు భూమి మీద. కానీ దేవుడంట ఈ మానవుణ్ణి సృజింపక మునిపే, ఈ సృష్టిని సృజింపక మునిపే, ఈ మానవుడు ఒకవేళ పాపములో పడిపోతాడేమో, తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున తన స్వరూపమందు నేల మంటితో నరుణ్ణి తయారు చేసి నరుడి యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడంట. మనం ఎవరి పోలికలో ఉన్నాము? సాక్షాత్తు దేవుని పోలికలో ఉన్నాము. మనం ఎవరి స్వరూపంలో ఉన్నాము? సాక్షాత్తు దేవుని స్వరూపంలో ఉన్నాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన దయా సంకల్పము చొప్పున జగతి పునాది వేయబడక మునుపు ఆయన మనలను ప్రేమతో క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడంట. ఎంత చక్కటి లేఖనం అండి ఇది. సృష్టి లేనప్పుడు, మానవుడే లేనప్పుడు రక్షకుడు ఏర్పాటు చేసి పెట్టాడు. తండ్రి అని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మానవుల్ని రక్షించడానికి రక్షకుడిని ఏర్పాటు చేశాడు. మరి మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేశాడు? మనల్ని కూడా అప్పుడే. ఈ సృష్టి లేనప్పుడు ప్రేమతో క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనమందరం ఎవరము? ఇక్కడ కూడుకుని ఉన్నాం కదా, మనమందరం ఎవరము? మనమందరం ఒక కులమా, ఒక మతమా, ఒక వర్ణమా, ఒక ప్రాంతమా, లేదా ఒక దేశమా? కాదు, అట్లన రాదు. మనం ఎవరము అంటే యేసుక్రీస్తు ప్రభువును శిరస్సుగా కలిగినటువంటి సంఘము. తన స్వరక్తం ఇచ్చి ఖైదం పెట్టి కొని ఇక్కడ కూర్చోబెట్టాడు మనల్ని. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునుపు మన కోసం రక్షకుడుగా నియమింపబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు జగత్తు పునాది వేయబడక మునుపు తండ్రి అయిన దేవుడు గొప్ప చిత్తంతో, గొప్ప సంకల్పంతో మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం క్రీస్తులో ఉన్నాము. క్రీస్తులో అంటే క్రీస్తు సంఘము. క్రైస్తవ్యం అంటే మతము కాదు, క్రైస్తవ్యం అంటే క్రీస్తు తత్వము. క్రీస్తుని ధరించుకొని బ్రతకటమే క్రైస్తవ్యము. క్రైస్తవ్యం అంటే మతము కాదు, మతము మారడము కాదు. క్రైస్తవ్యము అంటే మత మార్పిడి కాదు, బ్రతుకు మార్పిడి. దేవునికి మహిమ కలుగును గాక. పాపులు పరిశుద్ధులుగా మారేటటువంటి బ్రతుకు మార్పిడి. అవినీతి పరులు, క్రిమినల్స్, దొంగలు మొత్తము కూడా నిందారహితులుగా మార్పు చెందేటటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటిదే క్రైస్తవ్యము. తెలియని వారు ఇది మత మార్పిడి అనుకుంటున్నారు. ఒకప్పుడు నేను అలాగే అనుకున్నాను. నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? BA, LLB, MBA. ఒక 2 యూనివర్సిటీలు చదివా. మహాజ్ఞాని అనుకున్న లోకంలో. కానీ ఈ బైబిల్ గ్రంథం పట్టుకున్నాక తెలిసింది లోకము యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. దేవునికి మహిమ కలుగును గాక. అయినంట లోకములోని జ్ఞానులను సిగ్గుపరచుట కొరకట అజ్ఞానులు పట్టుకొచ్చుకుంటాడంట. ఎవరిని? నాలాంటి చదువుకున్న ఒక అజ్ఞానిని తెచ్చుకొని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుణ్ణి తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు, పెద్ద పెద్ద కులాలు అవసరం లేదు, పెద్ద పెద్ద మత బోధకులు అవసరం లేదు. నోటితో ప్రభువా అని నువ్వు ఒప్పుకుంటే, మృతులలో నుంచి నీవు లేచావయ్యా అని విశ్వసించినట్లయితే, నువ్వు మరణాన్ని గెలిచి లేచావయ్యా అని నీ హృదయంలో విశ్వసించినట్లయితే, నీ నోటితో ప్రభువా నువ్వు మరణాన్ని జయించి లేచావయ్యా అని ఈ 2 కార్యాలు చేస్తే, మొదటిది ఏంటి? నోటితో ప్రభువా అంటే నీవే నా దేవుడవయ్యా అని ఒప్పుకో. రెండవదిగా నీవు మరణాన్ని జయించి లేచావయ్యా, సాక్ష్యాన్ని పెట్టావయ్యా, అక్కడ మిగతా వాళ్ళందరూ సమాధిలో ఉన్నారు, ప్రభువా నీవే దేవుడవయ్యా అని ఒప్పుకోవాలి.
ఈ 2 పనులు చేస్తే చాలు. వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ వర్ణమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా నా కృప నీకు చాలులో దిగిపోతాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటాడు? నా కృప మీకు చాలు, ఇంకేం అవసరం లేదు. ఏ పూజలు వద్దు, ఏ యాగాలు వద్దు, ఏ యజ్ఞాలు వద్దు, నా కృప నీకు ఇచ్చేస్తా అంటాడు. సర్వాన్ని సమస్తాన్ని ఆల్రెడీ ఇచ్చేశాడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి లేఖనం చదివే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? లూకా సువార్త 2వ అధ్యాయము 29 నుంచి ఒక 3 వచనాలు చూడండి బ్రదర్. పేజీ నంబర్ 51. మైక్ తీసుకోండి బ్రదర్ దయచేసి. ఈ మైక్ తీసుకోండి, అది రికార్డ్ అవుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 29 నుంచి, నాదా నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, సకల జనుల ఎదుట నీవు సిద్ధపరచిన రక్షణను నేడు కన్నులారా చూచితిని. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇందాక అనుకున్నాం కదా, జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన నియమింపబడ్డాడు మన రక్షకుడు. మనం కూడా ఈ సృష్టి లేనప్పుడు యేసులో నియమింపబడ్డాం. ఈ 2 జరగాలంటే ఒక భూమి కావాలి, ఈ 2 జరగాలంటే ఈ సమస్త సృష్టి కావాలి, ఈ పంచభూతాలు కావాలి. కాబట్టి దేవుడు మన కొరకు ఈ ప్రపంచాన్ని సృజించాడు, సృజించి భూమి మీద మనల్ని పెట్టాడు. అయితే ఈ సుమియోను అనే ఆయన ఒక వరాన్ని కలిగి ఉన్నాడు. ఈయన యేసుక్రీస్తును చూడకుండా చనిపోడు. ఈ వృద్ధుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టంగానే వచ్చేసి చూశాడు. యేసు ప్రభుని చూశాడు. చూడంగానే దేవుడు అతని యొక్క నేత్రాలను తెరిచాడు. ప్రవచిస్తున్నాడు. నాథా, జగతి పునాది వేయబడక మనకు ఏ చిత్తంతో, ఏ సంకల్పంతో నీ ప్రియ కుమారుణ్ణి మానవాళి కొరకు మీరు నియమించారో ఈ రక్షకుణ్ణి నేడు నేను కన్నులారా చూశానయ్యా. ఎటువంటి రక్షణ అంటే, అయ్యా, అన్యజనులకు వెలుగుగాను, అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఇది ఉపనిషత్తు, బైబుల్ కాదు. తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్ములను తీసుకొని రా మా దేవా అని మునులు, యోగులు, ఋషులు యుగయుగాల నుంచి, తరతరాల నుంచి దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. ఏమని? చీకటిలో ఉన్న మా బ్రతుకుల్ని వెలుగులోనికి తీసుకొని రా మా దేవా. ఎవరా వెలుగు? ప్రభు అంటాడు ఈ బైబిల్లో, నేను లోకానికి వెలుగై ఉన్నాను. తరతరాలుగా, యుగయుగాలుగా మునులు, యోగులు, ఋషులు, గొప్ప గొప్ప మత ప్రవిష్టులు, గొప్ప గొప్ప బోధకులు ఏ వెలుగును గురించి వెతుకుతున్నారో ఆ వెలుగు ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభువు అనేటటువంటి దైవ మనుష్యుని యొక్క రూపములో దిగి ఉన్నది భూమి మీదకి. దేవునికి మహిమ కలుగును గాక. తమసోమా జ్యోతిర్గమయ. అయ్యా, చీకటిలో ఉన్నాం, అదే అంటున్నాడు ఇక్కడ సుమియోను. నాథా, అన్యజనులకు వెలుగు. అన్యజనులు అంటే మనమేనండి. మనం ఇశ్రాయేలీయులమా కాదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా అన్యజనుడే. ఎవరు పుట్టుకతోటి క్రైస్తవులు లేరు ఇక్కడ. అందరము కూడా ఆ కృప కిందకి వచ్చి ఆ కృపా సత్య సంపూర్ణను అంగీకరించి క్రీస్తు పిల్లలుగా మారిన వారము. మనమందరం ఎవరము అంటే అన్యజనులము. ఇంతకీ అన్యజనులు అంటే ఎవరండి? బ్రదర్, ఏమనుకోకుండా తీస్తారా? పడిపోయేటట్టున్నా.
ఎందుకంటే తిరుగుతూ చెప్తా, స్పిరిట్ లీడింగ్ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులు అంటే ఎవరంటే, జాగ్రత్తగా వినండి, సర్వసత్యాన్ని బోధిస్తున్నాను. ఎవరిని కించపరచడానికి కానీ, అవమానించడానికి కానీ, తక్కువ చేయడానికి కాదు. అందరూ రక్షించబడాలనే దేవుని చిత్తాన్ని బట్టి, సత్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియని వారు. ఏదో అని కాదు, ఇక్కడ యేసు ఎవరో తెలియదండి, అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించిన వాడిని. ఒకప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదండి. నేను అనేక దేవీ దేవతలను పూజించిన వాడిని. సత్యమే చెప్తూ ఉన్నాను, ఎవరిని తగ్గించడానికి కాదు, ఎవరిని కించపరచడానికి కాదు. ఇది నా సాక్ష్యము. నా సాక్ష్యం చెప్పుకునే హక్కు భారత రాజ్యాంగం నాకు ఇచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, నేను కూడా అనేక దేవీ దేవతలను పూజించిన వాడనే. అనేకమైన జంతువులను, అనేక రకమైనటువంటి రూపాలను, అనేక రకమైన పూజలు, అనేక రకమైన యాగాలు, యజ్ఞాలు చేసిన వాడనే. అప్పుడు నాకు యేసయ్య ఎవరో తెలియదు. అప్పుడు నేను ఎవరు అంటే అన్యుడనండి. యేసయ్య తప్ప నాకు అన్నీ తెలుసండి. యేసు జ్ఞానం తప్ప ఈ భూమి మీద ఉన్న ఎన్ని జ్ఞానాలున్నా, ఎన్ని చదువులున్నా అన్నీ నాకు తెలుసండి. ఇది గొప్ప కోసం కాదు, దేవుని మహిమాత్రమే చెప్తూ ఉన్నా నేను. నా దేవునికి మహిమ కలుగును గాక. నేను అన్యజనుడిని. ఇవాళ అన్యజనుడైన నేను ఇక్కడ నిలవబడి నేను యేసును గురించిన మాటలు చెప్తున్నాను అంటే, ఇది నా భక్తి కాదు, ఇది నా విశ్వాసము కాదు, ఇది నా జ్ఞానము కాదు, ఇది మహాకృప. ఇది మహాకృప. అదే అంటున్నాడు, అన్యజనులకు వెలుగుగాను చీకటిలో ఉన్న నా బ్రతుకుని, జాగ్రత్తగా వినండి, చీకటిలో ఉన్న నా బ్రతుకుని ఒక విద్యావంతుణ్ణయి చీకటిలో పడిపోయి ఎటు పడితే అటు తిరుగుతూ చెడలవాట్లకు లోనైపోయి మద్యానికి, జూదానికి, అనేక రకమైనటువంటి దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉన్న నన్ను ఒక వెలుగు తాకిందండి. దేవునికి మహిమ కలుగును గాక. అదే ప్రవచిస్తున్నాడు ఇక్కడ, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొని వచ్చేవాడేనా, తమసోమా జ్యోతిర్గమయ. దేవునికి మహిమ కలుగును గాక. సకల జనుల ఎదుట నీవు సిద్ధపరచిన రక్షణ నేను కన్నులారా చూసేశాడు. దేవుడు ఒక మనిషి నేత్రాలు తెరిస్తే అలా ప్రవచిస్తాడండి. మానవుడు చూసేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు కోసం నిరీక్షిస్తున్నాడు ఆ ముసలాయన. ఆ ముసలాయనికి దర్శనం ఇచ్చిన తర్వాత ప్రభు అప్పుడు ఆయన ముసలాయన ప్రశాంతంగా తన కాలాన్ని ముగించేశాడు. సకల జనుల ఎదుట. సకల జనులు అంటే ఈ సమస్త మానవాళికి. ఈయన ఎవరంటే, ప్రతి మనిషికి, మనిషి పుట్టిన మగవారు కానీ, ఆడవారు కానీ, పెద్దవారు కానీ, చిన్నవారు కానీ, ఆడ మగ కానీ, ఇంకొక వారు కానీ, వాళ్ళు కూడా దేవుని సృష్టే. అందరికీ దేవుడు అండి ఈయన. సమస్త మానవాళి పూజించటానికి పూజార్హుడు, స్తోత్రాలు చేయటానికి స్తోత్రార్హుడు. ఎందుకంటే ఈయన సృష్టికర్త. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను, భూజంతువులను, సర్వాన్ని, సమస్తాన్ని సృజించాడు నోటి మాట చేత. కానీ మానవుని మాత్రం ఎలా చేశాడు తెలుసా? తన స్వహస్తాలతో, చేతులతో జాగ్రత్తగా తీర్చిదిద్దాడు మనల్ని. మనం దీనికి పెయింట్లు వేసుకుంటాం, మనకు తెలియదు. ఆల్రెడీ మనకు చక్క దిద్దేశాడు అన్ని. ఏదేది ఎక్కడెక్కడ పెట్టాలో, దేనికి ఏ రంగు ఉండాలో, ఏదేది ఎక్కడ అమర్చాలో చక్కటి అమర్చేశాడు చక్కగా. కానీ మనం ఆ రూపాన్ని కోల్పోయాము, మనం ఆ స్వరూపాన్ని కోల్పోయాము ఇవాళ. ఎందుకంటే మన అపరాధాలు బట్టి, మన పాపాలు బట్టి, మన యొక్క పాపపు స్వభావాన్ని బట్టి. అందుకే ఇలాంటి ప్రమాదంలో మానవుడు పడిపోతాడని భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను ఎరిగిన దేవుడు ఎవరో అయినా. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఈయన కాలం లోపట ఉండడు. ఈయన కాలానికి బయట సంచరించే దేవుడు. మనం కాలం లోపల ఉంటాము, ఈయనకు అన్ని కాలాలు కలిపి ఒకటే ఉంటది. అందుకనే తన పిల్లలు ఒకవేళ పాపం చేస్తే ఎలా రక్షించాలి అనేది ముందుగా ఒక రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాక మనల్ని భూమి మీద పెట్టి సృజించాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ముందు ఏం ప్రణాళిక రెడీ చేశాడు? మనల్ని కాదు, ముందు మనల్ని ఎలా కాపాడాలో
ఒక రక్షణ ప్రణాళికను సిద్ధం చేసి తర్వాత మనల్ని సృజించాడండి. ఇంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నటువంటి మనం తెలుసుకుంటున్నామా దీన్ని? ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, శరీరాశ నేత్రాశ జీవపు డంబములో బ్రతుకుతున్నాం. అందుకనే ప్రభు అంటాడు ప్రకటన గ్రంథంలో, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుణ్ణి చూడాలంటే ఈ లోక సంబంధమైన చెవులు, ఈ లోక సంబంధమైన కనులు పనిచేయవండి, పనిచేయవు. ఎందుకంటే మనం ఎప్పుడో ఆ స్వరూపాన్ని కోల్పోయాము. ఆది కాండంలో అవ్వాదము దగ్గర జరిగిన ప్రమాదం మన మీదకి ఇంకా అదే శాపంగా ఉంది. శాపగ్రస్తులం అయిపోయి ఉన్నాం మనమందరం. ఆయన్ని చూడాలంటే ఆత్మీయ నేత్రాలు కావాలి, ఆయన మాట వినాలంటే ఆత్మీయ చెవులు కావాలి. అవి కూడా ఆయనే ఇస్తాడు మనకి, ఆయనే ఇస్తాడు అవి కూడా. పరిశుద్ధాత్మ దేవుని సంచకరువుగా మనకి ఇచ్చేసాడండి. దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, 3 స్వరూప స్వభావాలు కలిగిన అద్వితీయుడగు యెహోవా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక తండ్రి, ఒక రక్షకుడు, ఒక పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కలగలిసి నీ కోసం రక్షకులుగా కునుకకుండా నిద్రపోకుండా ఉన్నారండి. మనం పోతున్నాము నిద్రలో, మనం తింటున్నాము కడుపు నిండా. కానీ ఆ దేవుడంట నిన్ను కాపాడువాడు, కునుకడంట, నిద్రపోడు. ఆయనకు ఒకటే పని, ఏంటది? నన్ను ఎలా రక్షించాలి. అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదమా తిరుగుతూ ఉంటే అపవాది హస్తాల్లో మనం పడిపోకుండా మనల్ని రక్షించడానికి ఆ త్రియేక దేవుడు కునుకడు, నిద్రపోడు. మనం మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాము, చక్కగా పూటకింత తింటున్నాము, తాగుతున్నాము, చక్కగా బట్టలు వేసుకుంటున్నాము, కాలాన్ని గడిపేస్తూ ఉన్నాము. ఆయన ఏం చేస్తున్నాడు? కునకట్లా నిద్రపోవట్లే. ఇలా కునికాడంటే సృష్టి అయిపోయినట్టే. అపవాది మొత్తాన్ని బొట్టలు వేసుకొని పట్టుకెళ్ళిపోతాడు పాతాళానికి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇంత గొప్ప రక్షణ ప్రణాళిక మన పట్ల ఉంది కదా. దేవుడు దీన్ని ఎలా నెరవేర్చాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఓపెన్ చేయండి బ్రదర్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము పేజీ నంబర్ 205, 5వ వచనం చూడండి. కాబట్టి మైక్ తీసుకోండి బ్రదర్. కాబట్టి ఆయన ఈ లోకమందు కాబట్టి జగత్తి పునాది వేయబడక మునుపు ఏ చిత్తంతో, ఏ సంకల్పంతో తండ్రి అనే దేవుడు రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు నియమించాడో ఆ చిత్తాన్ని నెరవేర్చాలంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాలి. ఆయన భూమి మీదకి రావాలంటే ఆయనకు ఒక శరీరము కావాలి. అందుకే అంటున్నాడు, రావటం లోకంలోనికి వచ్చి, తండ్రి నాకు ఒక శరీరాన్ని అమర్చావయ్యా. ఎందుకోసం అమర్చావు శరీరాన్ని? తినటానికి, తాగటానికి, పూజలు పొందుకోవటానికి, ఆరాధనలు పొందుకోవటానికి, ఈ భూమి మీద చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఇచ్చేసాడు శరీరాన్ని కదా. అందుకేనా? ఎందుకు ఇచ్చాడంటే యేసయ్యకి ఒక శరీరాన్ని ఇచ్చాడు. బాగా వినాలి. దేవా 7లోకి రండి. 5 అయిపోయిందిగా. ఒక శరీరాన్ని ఇచ్చాడంటే తండ్రి. ఎందుకోసం ఆ శరీరం అంటే సృష్టి లేనప్పుడు రక్షకుడుగా నియమింపబడ్డాడు కాబట్టి ఆ రక్షణ కార్యాన్ని ఆయన భూమి మీదకి వచ్చి ఈ మానవులను రక్షించాలంటే ఆయన పరలోకంలో ఉంటే మానవుడికి రక్షణ లేదు, మానవుడికి రక్షణ రాదు. కాబట్టి మానవ రూపంలో దైవమే మనుష్య రూపముగా మారి, కృపా సత్య సంపూర్ణుడిగా మారి భూమి మీదకి వచ్చి, తండ్రి నాకు శరీరాన్ని ఇచ్చావు కదా, ఇప్పుడు చేస్తా ఈ శరీరంతో నీ పని. ఏం పనది? ఈ మానవాన్ని రక్షించే పని. ఎలా చేయాలి? 7 చదవండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి, గ్రంథపు చుట్టలో, ఆ గ్రంథపు చుట్టలో ఏముందో తెలుసా? మనం మొదటగా ఏం చదివాము? సృష్టి లేనప్పుడు ఆయన నియమింపబడ్డాడు కదా, అది ఉంటది అక్కడ. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గురించి వాయబడినది ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఇంతకీ ఏంటి ఆ చిత్తం అంటే? ఇటు తిరగండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదవద్దు, నేను చెప్పేస్తాను. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను ఆయన అతని ఎదుట పెరిగెను అంటూ అతడు తనను తానే అపరాధ పరిహారార్థం బలిగా
అపరాధ పరిహారార్థ బలిగా, సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేనం పుణ్యదాన బలియాగం. మానవుల్లో ఉన్న పాపాలు, శాపాలు, దోషాలు తీయాలి అంటే మనుషుల రక్తము కానీ, కోడెల రక్తము కానీ, మేకల రక్తము కానీ, ఇంకేదో జంతువు రక్తం కానీ సరిపోదండి. మరి ఎవరిది కావాలండి? పాపమే లేని పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. ఈ మానవుడు పరిశుద్ధుడా? మానవుల్లో జన్మ పాపం ఉన్నది, మానవుల్లో కర్మ పాపం ఉన్నది, మానవుల్లో క్రియా పాపం ఉన్నది, సరిపోదు. అందుకని సర్వ పాపాన్ని పరిహరించటానికి యేసుక్రీస్తు ప్రభువారట. ఫిబ్రవరి 10 తీయండి. యేసుక్రీస్తు ప్రభువు శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి, ఏ చిత్తము జగతి పునాది వేయబడక మునుపు తండ్రి అనే దేవుడు ఏ చిత్తాన్ని, ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ చిత్తం ఉంది కదా తండ్రి, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి శరీరాన్ని తీసుకొని నేను భూమి మీదకి వచ్చానయ్యా, వచ్చి ఇప్పుడు నేను చేస్తున్నానయ్యా. అది ఏంటి అంటే ఈ సమస్త మానవాల్ని కాపాడటానికి నేను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు శరీరము ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఒకే ఒక అర్పణ చేత ఈ సమస్త మానవాళిని పాప శాప దోషాల నుంచి రక్షించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా తీర్చిదిద్ది తండ్రి రాజ్యమున నిత్య జీవాన్ని ఇచ్చి కూర్చుండబెట్టేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్రపోవద్దు ఎవరు, గట్టిగా. ఒకే ఒక అర్పణ. గతంలో నేను చాలా గుళ్ళకు వెళ్ళేవాడిని. అక్కడ మా నాన్నగారు గుళ్ళు కూడా కట్టారులేండి. ఇప్పుడు టైం లేదు ఆ సాక్ష్యం పంచుకోవడానికి, మరి ఎప్పుడన్నా వచ్చినప్పుడు పంచుకుంటా. అక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇది సాక్ష్యం, ఇది సత్యం. తీర్థం పోసేవాళ్ళు నా చేతిలో ఒక మంత్రం చదివేవాళ్ళు. అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, సమస్త పాపక్షయకరం, పాదోదకం, పావనం, శుభం. అకాల మృత్యు హరణం. మృత్యు ఎలా వస్తుంది నీ మీదకి? పలానా టైంలో వస్తా, పలానా రోజున వస్తా, పలానా నెలలో వస్తా, పలానా రూపంలో వస్తా అని చెప్పి వస్తుందా? ఎలా వస్తుంది? అకాలంలో వస్తుంది, సకాలంలో రాదది. ఎలా వస్తుంది? అకాలంలో వస్తుంది. అది ఎప్పుడు ఎవరిని వచ్చి మింగి వేస్తుందో తెలియదు. అదే అకాల మృత్యుహరణం. అకాలంగా వచ్చే మృత్యుని హరించేదంట. సర్వరోగ నివారణం, మనలో ఉన్న రోగాలన్నింటినీ తీసివేసేదంట. సమస్త పాపక్షయం, సమస్త పాపాల నుంచి క్షయం చేసేసి తీసేసి, పాదోదకం, పావనం, శుభం. నిన్ను పావనుని చేస్తారంట, నిన్ను పరిశుద్ధుని చేస్తారంట. ఆ ఉదకము పాదముల నుంచి వచ్చే తీర్థము త్రాగుట వలన నీ పాప శాప దోషాలు పోయి నీ మీదకి వచ్చే మరణము నుంచి నువ్వు తప్పించుకుంటావు అని అర్థం. అది సత్యమే, అది సత్యమే. తీసివేయటానికి లేదు, ఏ గ్రంథాన్ని తీసివేయటానికి లేదు, ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ఎవరిని తక్కువ చేయడానికి లేదండి. అది సత్యమే. అకాలంగా వచ్చే మృత్యు నుంచి తప్పించుకోవాలంటే ఏం కావాలి మనకి? ఉదకము కావాలి. ఏంటది? నీరు. ఉదకము అంటే నీరు. ఈరోజు నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభువు అని నువ్వు నోటితో ఒప్పుకొని, మృతులలో నుంచి ఆయన లేచాడని నీ హృదయములో విశ్వసించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు ఆ ఉదకముతో స్నానము చేయించుకున్న ఎడల బాప్తిస్మము ద్వారా నువ్వు అకాల మృత్యువు నుంచి తప్పించుకుంటావు, పాపాల నుంచి పరిశుద్ధుడిగా మారుతావు, దోషాల నుంచి రక్షించబడతావు. మృత్యోర్మా అమృతంగమయా. మృత్యువు నుంచి మమ్ములను కాపాడు దేవాని మునులు, యోగులు, ఋషులు ప్రార్థిస్తూ ఉంటే మనకి ఎక్కడ దొరికేశాడండి ఆయన? గట్టిగా చెప్పండి. ఉచితంగా దొరికేశాడు. నేను ముందు కొండలెక్కా, గుట్టలెక్కా, నీటి లోనకెళ్ళా, నీటి బయటికి వెళ్ళా.
గాల్లోకి వెళ్ళా, రైళ్లలో వెళ్ళా, కార్లలో వెళ్ళా, 120 కేజీల బరువుతో కొండలు ఎక్కా. మళ్ళీ చెప్తున్నా, ఇది ఎవరిని తక్కువ చేయడానికి కాదు. ఈయన్ని మోకరిల్లి ప్రభువా అన్న వచ్చేసాడండి. కొండ ఎక్కాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా యేసయ్యకి కాళ్ళున్నాయి, నడవగలడు. దేవునికి మహిమ కలుగును గాక. నా యేసయ్యకి కళ్ళున్నాయి, నన్ను చూడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవునికి చేతులున్నాయి, నేను పైకి తిరిగి పైకెత్తి లేపగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడికి నన్ను ఎత్తుకుంటూ వచ్చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఏమైతాం? ఇందాక బ్రదర్ చెప్పారు, ఏమైపోతాం? అందరం అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకంలో పడిపోతాం. ఇది ఎవరిని బెదిరించడానికి కాదు, ఇది సత్యం, జరగబోయేటటువంటి సత్యం. ఇది ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ప్రతి మానవుడు కూడా పాప భీతిలో ఉన్నాడండి. ఎలా తనను తాను రక్షించుకోవాలని ప్రతి మానవుడు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి. అటువంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళు నేను కూడా ఒకడను. కానీ ఆ రోజున విఫలమయ్యాను. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్న గొప్ప విజయానందంలో ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నా గొప్ప విజయం. నా దగ్గర వజ్రం లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఏ పదవి లేదు, నా దగ్గర ఏమీ లేదు. ఉన్నది ఒకటే, ఏంటది? యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము కలిగిన యేసు నామము మాత్రమే ఉన్నది, చాలండి. ఆయన్ని కలిగి ఉన్న జీవితం అద్భుతము. దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16 చిన్నగా చదవండి బ్రదర్. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇది. చేయబోవు నిబంధన, ఒక దేవునికి మానవునికి మధ్య జరగబోయే నిబంధనను గురించి రాస్తూ ఉన్నాడు ఇక్కడ. ఏంటి ఆ నిబంధన అంటే? వారి హృదయమునందు వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. హృదయమునందు వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. వారి మనసునందు వాటిని వ్రాయుదును. వాటిని ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యము. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చదువు లేని బీదవాళ్ళు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, చెవిటి వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఒక ఉదాహరణకు ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి కంటి చూపు లేదు, ఆ వ్యక్తికి చెవులు వినపడవు, ఆ వ్యక్తికి మాట రాదు. అంటే గుడ్డివాడు, చెవిటివాడు, మూగవాడు. ఆ వ్యక్తి దేవుణ్ణి ఎట్లా తెలుసుకోవాలి? ఇంత గొప్ప రక్షణ ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైతే మీకు. నేను చదువుకున్నానండి, ఇలాంటి సువార్తలు ఏమన్నా రక్షించబడ్డా. అసలు కళ్ళే లేవు, ఎట్లా చదువుతాడు బైబిల్? చెవులే లేవు, సువార్త ఎలా వింటాడు? చూపే లేదు, దేవుణ్ణి ఎలా చూస్తాడు? చూడటానికి కళ్ళు లేవు, వినడానికి చెవులు లేవు, మాట్లాడటానికి నోరు లేదు. కానీ మానవుడే. దేవుడు ఎందుకు సృజించాడు వాళ్ళని? ఎందుకు సృజించాడు వాళ్ళని? అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, ఒళ్ళు మంచి ఉన్నోళ్ళే మానవులా? గుడ్డోడికి రక్షణ సువార్త ఎలా వస్తుంది? మూగోడికి రక్షణ సువార్త ఎలా వస్తుంది? చెవిటోడికి రక్షణ సువార్త ఎలా వస్తుంది? ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఒక గుడ్డి, చెవిటి, మూగవాడిని ఇక్కడ కూర్చోబెడితే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది, వాళ్ళకి అర్థమవుతుందా? కానీ దేవుని సృష్టి వాళ్ళు, దేవుడు వదులుతాడు వాళ్ళని. నిజ దేవుడు ఎన్నటికీ వదలడు, అదే నిబంధన. మళ్ళీ చదవండి బ్రదర్, అర్థమవుతుంది ఇప్పుడు. ఈ దేవుడు మామూలు దేవుడు కాదు. ఈయన ఆత్మరూపిగా ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు, ఒక మూగవాడు, ఒక చెవిటివాడైన ఈ మానవుణ్ణి రక్షించడానికి ఆత్మరూపిగా హృదయంలో పుట్టే దేవుడు తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సర్గమయ, మృక్షోర్మ అమృతంగమయ అని ఘోషిస్తున్నాయండి అన్ని గ్రంథాలు. ఈయన నీ హృదయంలో పుడతాడు,
కుంటోడికి హృదయం ఉంటుంది, గుడ్డోడికి హృదయం ఉంటుంది, చెవిటోడికి హృదయం ఉంటుంది. హృదయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాడికి ఆత్మ ఉంటుంది. వాడు చనిపోతే వెళ్ళాల్సింది కూడా నరకానికి యేసయ్యని తెలుసుకోకపోతే. ఎవరైనా సరే యేసయ్యని తెలుసుకోకుండా కుంటివాడు, చెవిటివాడు, గుడ్డివాడు లేదా అన్నీ కరెక్ట్గా ఉన్న మానవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, హూ ఎవర్ ఇట్ మే బి, యేసయ్యని తెలుసుకోకుండా చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతారని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. నాణ్యం పొందా విద్యతే జనాయా. ఇది బైబుల్ కాదు, ఇది వేదం, ఇది ఉపనిషత్తే. అంధకారంలో అధిగమించి ఆ మహాపురుషుని నేను చూశాను. ఆ మహాపురుషుని చూడకపోతే అందరూ నరకానికి వెళ్ళిపోతారు ఋషులు చెప్తున్నారండి. ఋషులు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ రెఫరెన్స్లు కావాలంటే ఎవరన్నా రండి, ఆ గ్రంథాల్లోనే చూపిస్తా. ఈ రెఫరెన్స్లు వాళ్ళకే చూపిస్తా, తప్పేమీ లేదండి. అక్కడ ఉన్నదాన్ని నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. నన్యం పందా విద్యన అంటే ఆ మహాపురుషుని చూడాలి. దేవుడు ఎవరంటే స్త్రీ కాదు, దేవుడు పురుషుడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు అని ఈ రాత్రి పూట నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఎలా రక్షించాడు మరి? రక్షకుడు పుట్టాడు, వచ్చాడు, శరీరాన్ని అర్పించి రక్షించాడు. ఎలా జరిగింది ఈ కార్యం? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 తీయండి. కొంచెం స్పీడ్ పెంచుతా, జాగ్రత్తగా వినండి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారనేంద్ర ఆ ప్రకారమే మనమందరం ఎలా ఉన్నాం? రక్త మాంసములతో ఉన్నాం కదా. ఆ పిల్లలు తన స్వహస్తాలతో, తన పోలిక చొప్పున, తన స్వరూపంతో సృజించుకున్న మనమే ఆ పిల్లలం. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, తన పిల్లలు రక్త మాంసంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రకారమే ఆయన కూడా ఎలా వచ్చాడు? చదవండి, కంటిన్యూ చేయండి. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల మరణము. తన పిల్లలు రక్త మాంసములలో ఉండిపోయి పాపము చేసి, పాపము వలన వచ్చి జీతం మరణాన్ని మీదకి తెచ్చేసుకున్నారండి. మరణం ఎలా వచ్చింది తెలుసా మానవునికి? మానవుడిని దేవుడు తయారు చేసినప్పుడు, సృజించినప్పుడు మానవుడిలో పాపం లేదు. మానవుడు దేవుని రూపంలో ఉన్నాడు, మానవుడు దేవుని స్వరూపంలో ఉన్నాడు, మానవుడు నీతిమంతుడిగా ఉన్నాడు, మానవుడు నిందారహితుడిగా ఉన్నాడు, మానవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, మానవుడు దేవుణ్ణి పోలి దేవుని స్వరూప స్వభావాలతో ఉన్నాడండి. కానీ ఈ అపవాదు వచ్చేసాడు, ఈ దెయ్యం వచ్చేసాడు. దెయ్యం వచ్చి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మానవుణ్ణి గలిబిలి చేసి, మోసం చేసి, పాపము చేయటానికి కారణమయ్యి పాపము వలన వచ్చు జీతము మరణము. అప్పుడు వచ్చింది మరణం మానవుల్లోనికి. పాపము చేయకుండా ఉంటే అమరత్వం కలిగిన వాడే మానవుడు అండి. మానవునికి చావు లేదు. దేవుడు సృజించాడండి తన స్వరూపంలో. దేవునికి చావు లేదు, మానవునికి చావు లేదు. కానీ మానవుడు కొనుక్కొచ్చుకున్నాడు చావుని, వెల ఇచ్చి కొనుక్కున్నాడు. దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ ఈ పాపిష్టి మానవుడిని ఆయన స్వరక్తం ఇచ్చి మళ్ళీ కొనేసుకొని లాగేసుకున్నాడు అపవాది చేతుల్లో నుంచి. గట్టిగా స్తోత్రం చెప్పండి. వదులుతాడా? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణ బలము గలవాని. అనగా అని మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఓకే, చాలు బ్రదర్. ఆ పిల్లలట రక్త మాంసంలో పుట్టారు కాబట్టి దేవుడు తన స్వరూపాన్ని మనకిచ్చాడు. దేవుడు మనలా ఉన్నాడా? మనం దేవుళ్ళలా ఉన్నావా? చెప్పాలి. దేవుడు మనలా ఉన్నాడా? మనం దేవుళ్ళలా ఉన్నావా? ఆయన రూపం ఇచ్చాడండి మనకి, ఆయన స్వరూపం ఇచ్చాడు. మనం కోల్పోయాము ఆ రూపాన్ని, స్వరూపాన్ని కోల్పోయి పాపంలో పడిపోయి పాపిష్టోళం అయిపోయాం మనం. అయితే మళ్ళీ ఆయన ఏం చేశాడంటే, ఆయన ఏ రూపంలో, ఏ స్వరూపంలో మానవుని తయారు చేశాడో అదే స్వరూపంలో ఆ యొక్క రక్త మాంసములతో భూమి మీదకి వచ్చాడు. నెంబర్ 1 అనగా అంటూ మరణ బలము గలవాణిని.
మరణము అనే బలం ఒకటి దగ్గర ఉందంట. ఎవడాడు? మరణము అనే ఒక గొప్ప ఆయుధం ఉంది ఎవరి దగ్గర అంటే అపవాది, దెయ్యం దగ్గర. సాతాను, బైబిల్ ప్రకారం మాకు తెలుసు అపవాది సాతాను అంటే, మీకు తెలియదు కాబట్టి చెప్తాను. దెయ్యంగాడు వీడు, దుష్టుడు వీడు, దుర్మార్గుడు వీడు, వీడు దేవునికి విరోధి. అక్కడ ఒక తన్నుదంతే ఇక్కడ పడ్డాడు వచ్చి. వాడు 3 నక్షత్ర భాగంలో వాడట తోకతోటి 3వ భాగాన్ని తీసుకొని కింద పడ్డాడు. అది వేరే సబ్జెక్టు. వాడితో పాటు కొంతమంది దూతలు కింద రాలిపోయారు. వాడి భూమి మీద ఏం చేస్తున్నాడంటే దేవుని రూపంలో, దేవుని స్వరూపంలో మానవుల్ని చెడగొట్టి పడగొట్టి నరకానికి తీసుకెళ్ళిపోవాలి. వాడు ఏం చేస్తున్నాడంటే మానవుల్లోనికి పాపాన్ని ప్రేరేపిస్తాడు. మానవుణ్ణి పాపం ఎలా చేయాలో నేర్పిస్తాడంటే చాలా జాగ్రత్తగా. వాడికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వాడికి పరిచర్య ఉందండి భూమి మీద. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద కునుకకుండా నిద్రపోకుండా తన పిల్లలను రక్షించుకోవటానికి ఆయన పరిచర్య చేస్తుంటే అపవాది, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త అనే 3 రూపాల్లో ఈ దెయ్యం తిరుగుతుంది భూమి మీద. ఎవరు? అపవాది, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. ఆ త్రిత్వాన్ని వీడి కాపీ చేసి డూప్లికేట్ త్రిత్వం తయారు చేసుకున్నాడు ఈ భూమి మీద. వీడికి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, వాడు తిరుగుతాడు. సిగరెట్ తాపించేది వాడే, మందు తాగించేది వాడే, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం పుట్టించేది వాడే, మనిషిని పాతాళానికి పట్టుకెళ్ళిపోయేది కూడా వాడే. అయితే దేవుడు దీని అంతటిని చేసేది నువ్వే, నా పిల్లల్ని చెడగొట్టేది నువ్వే కదా. పాపం వలన మరణం వచ్చింది కదా, ఇప్పుడు మరణాన్ని కూడా ఆయుధంగా చేసుకున్నాడు. ఏమన్నంటే, ప్రభువా నీ పిల్లలు పాపం చేశారు కదా, వాళ్ళకి శిక్ష రావాలి కదా అంటున్నాడు. మరి దేవుడు సత్యవర్తనుడు కదా. దేవుడు సత్యవర్తనుడా అబద్ధీకుడా? పక్షపాతం ఉంది? లేదు. వీళ్ళు నా పిల్లలు కాబట్టి వీళ్ళు పాపం చేసినా నేను వీళ్ళకి శిక్ష విధించను అంటాడా? అలా అన్నవాడు దేవుడు అవుతాడా? ఎన్నటికీ కాడు. ఆయన కృప సత్య సంపూర్ణుడు. ఒక చేతిలో కృప ఉంటే ఇంకో చేతిలో సత్యం ఉన్నది. న్యాయానికి కట్టుబడి న్యాయ నియమంలో ఉంటే వాడే దేవుడు. పక్షపాతం లేనివాడు, సత్యవర్తనుడు ఆయన. అందుకనే మరణ బలము గలవాని. ఇదంతా కాదు, మూలంలోంచి తీసేయాలి. ఇప్పుడు ఎక్కడ మూలం? ఈ అపవాదం భూమి మీద లేకుండా చేస్తే తన పిల్లలు ఏమవుతారు? అప్పుడు ఏమవుతారు? రక్షించబడతారు. కాబట్టి మరణ బలము గలవాని అనగా అపవాదిని, వాడి దగ్గర మరణం అనే బలం ఉంది. ఎందుకంటే మనం పాపం చేస్తున్నాం కాబట్టి పాపం చేసిన వాళ్ళకి మరణం వచ్చేసింది. ఇప్పుడట దేవుడు రక్త మాంసంతో భూమి మీదకి దిగి మనం అనుకుంటున్నాము సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఎలా ఆడుతూ ఉన్నాడు. ఎలా వేలాడతాడు ప్రభు? చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు. ఎలా వేలాడతాడు? 2 చేతులు ఇలా పెట్టుబడి ఉంటాయి, మేకులతో కొట్టబడి ఉంటాడు. దీనుడుగా, శక్తిహీనుడుగా, తనను తాను కాపాడుకోలేనటువంటి ఒక దరిద్రుడుగా కనపడతాడు ఆయన. దీనుడుగా కనపడతాడు ఆయన, శక్తిహీనుడుగా కనపడతాడు ఆయన. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. మూయబడిన మనోనేత్రుని రాత్రిపూట వెలిగించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు అనుకుంటున్నారు? నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్త సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆ వేలాడే క్రీస్తుని చూసి అందరూ అనుకుంటున్నారు, నిన్ను నువ్వు రక్షించుకొని దిగొస్తే అప్పుడు నమ్ముతాం నువ్వు దేవుడువు అని. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు కానీ, ఆ యూదులు, ఆ రోమా సైనికులు చేసే గేలి, ఎగతాళి, నిందలు, అవమానాలు, శ్రమలు, బాధలు, కష్టాలు పెడుతుంటే అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదంటే మూలవాక్యం ఏంటి? ఒకసారి గుర్తు చేసుకోండి. జగత్తి పునాది వేయబడక మునుపు ఆయన ఈ సృష్టి లేనప్పుడు నియమింపబడ్డాడు. ఎందుకొరకు? మానవాళిని రక్షించట కొరకు నియమింపబడ్డాడు. ఎలాగంటే రక్షకుడిగా నియమింపబడ్డ రక్షకుడు భూమి మీదకి వచ్చి సిలువ యాగం చేస్తున్నాడు. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేనం. పరిశుద్ధ రక్తం చిందించబడాలి. కాబట్టి ఈ సమస్త మానవాళి కొరకు
తన పరిశుద్ధమైన అమూల్యమైన శ్రేష్టమైన రక్తం చిందించబడితే తప్ప మానవుడికి పాపము నుంచి విరుగుడు లేదు, మానవుడికి పాపము నుంచి రక్షణ లేదు. కాబట్టి మానవుని రక్షించట కొరకు దేవాది దేవుడు దిగివచ్చి సిలువ మీద తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందిస్తూ ఉంటే ఇది ఎరగని వారు ఈ లోకస్తులు అంటున్నారు ఆయన్ని, నిన్ను నువ్వు కాపాడుకో. 3 మేకులు పీక్కోలేని వాడి దేవుడా ఆయన గాని ఆ రోజున 3 మేకులు పీక్కొని సిలువ దిగి వచ్చి ఉంటే ఈ రోజున మానవాళి మొత్తం కూడా పాతాళంలో శిక్ష విధించబడి ఉండేవాడు. ఆయన అందుకే గేలి చేస్తున్నా, ఎగతాళి చేస్తున్నా, నిందిస్తున్నా, అవమానిస్తున్నా, దూషిస్తున్నా పట్టించుకోవట్లేదు. ఎందుకు తెలుసా? ఆయన ధ్యాసం ఎవరి మీదండి? తన పిల్లలను తట్టి పీడిస్తున్న దుష్టుడు, దుర్మార్గుడు, వారి యొక్క అధికారులు, వారి యొక్క సైన్యం మీద ధ్యాస పెట్టి గొప్ప ఆత్మీయ యుద్ధం చేస్తూ ఉన్నాడు సిలువలో. ఏం చేస్తున్నాడు సిలువలో? వేలాడుతూ ఉన్నాడా? చేతగాని వాడా? చచ్చిన వాడా? శక్తిహీనుడా? నో అట్లా రాదు. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ శక్తి సంపన్నుడు, సర్వ లోక రక్షకుడు, ఆది అంతమై ఉన్నవాడు, మరణాన్ని జయించి మృతుల లోకాన్ని జయించి మృత్యువును జయించి తిరిగి లేచిన మహావీరుడు, మహాయోధుడు, నజరేయుడు, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు. గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా. పంచభూతాలు మిగులు ఆశతో చూస్తున్నాయి. దేవుని పిల్లలు పొందబోవు ఆ మహిమ కోసం ఈ రోజున మీ మీదకు దిగి వచ్చే మహిమ కోసం ఈ యొక్క ప్రకృతి మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకు తెలియదు ఇది, మన బతుకులకి అర్థం కాదు ఇది. అందుకే ఆత్మ దేవుని యొక్క అద్భుతం ఇక్కడ జరుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. సిలువలో ఏం చేస్తున్నాడు యేసయ్య? సిలువ అంటే ఏమనుకుంటున్నారు? గొప్ప యుద్ధము, గొప్ప పోరాటము, గొప్ప విజయము, మానవునికి దక్కిన గొప్ప విజయము. సిలువ మరణము మానవానికి ఒక వరము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సిలువ మీద మరణించకపోయి ఉంటే నీ పాపాలు, నీ శాపాలు, నీ దోషాలు, నీ పితరుల పాపాలు, నీ విగ్రహారాధన దోషాలు అన్నింటినీ ఆయన తన భుజాల మీద వేసుకొని సిలువలో పాప పరిహారార్థ బలిగా, ఎలాగా? పాప పరిహారార్థ బలిగా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము గట్టిగా చదవండి. అతడు పొందిన దెబ్బల చేత, తొందరగా మైక్ తీసుకో తల్లి. వాక్యం గాల్లో తిరగాలి. ఎప్పుడైనా వాక్యంకి అంత శక్తి ఉన్నది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి, అదే మన అతిక్రమ క్రియలను బట్టి, మన పాపాలు, శాపాలు, దోషాలను బట్టి అతడు గాయపరచబడిను. ఆ రోజున సిలువలో యేసయ్య పొందే ప్రతి గాయము కూడా మన మీదకి రావాల్సినటువంటి శిక్ష అండి. ఆయన మన తరపున మనకి రావాల్సిన శిక్షని ఆయన అనుభవిస్తుంటే అది అర్థం కాని లోకము గేలి చేస్తుంది, ఎగతాళి చేస్తుంది. నువ్వు సిలువ నుంచి కిందికి వచ్చి నిన్ను నువ్వు కాపాడుకో అంటుంది. ఆయన నన్ను కాపాడుకోవడానికి రాలేదండి, ఆయన మనల్ని కాపాడడానికి వచ్చిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది తెలియని మానవుడు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పిచ్చి మాటలు పట్టించుకుంటాడు. జ్ఞానవంతుడైన దేవుడు కదా. చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన దోషములను బట్టి. జాగ్రత్తగా వినండి. సిలువను గూర్చిన సువార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షించబడుతున్న వారికి మహాశక్తి ఇదే. ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన అవమానాలు, ఆయన పొందిన నిందలు, ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన మరణము అన్ని కూడా మనవండి, మనవి. మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. మనల్ని రక్షించడానికి శిలవయాగం అయ్యాడు. మనల్ని రక్షించడానికి తనను తానే, తన శరీరాన్ని అర్పించుకున్నాడు సర్వపాప పరిహారార్థంగా. దానివల్ల ఏం జరిగింది? మానవాళికి ఏం జరిగింది?
మొదటిగా మరణ భయము చేత, మరణం అనే భయం వచ్చేసింది మానవుడికి. మరణం అంటే ధైర్యంగా ఉన్నాడు మానవుడు ఎవడన్నా ఉన్నాడా? ప్రతి ఒక్కరికి మరణం అంటే పడిపోతుంది. మరి మానవుణ్ణి దేవుడు భయపడటానికి సృష్టించాడా? మనలో ఉన్నది దాస్యపాత్మ కాదు, భయపడటానికి దత్తపుత్ర ఆత్మను పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దత్తపుత్ర ఆత్మ కలిగిన వాడు మరణం ముందు రొమ్మిడిచి నిలబడతాడు, భయపడడు. మరణం అనేది, శిలువ మరణం అనేది మానవునికి ఇచ్చిన ఒక వరం. ఆ వరాన్ని బట్టి ఇప్పుడు మానవుడు మరణాన్ని జయించే శక్తి పొందుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శిలువ యాగమును గురించి పౌలు భక్తుడు అద్భుతంగా ఒక లేఖనం రాశాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14 తీయండి. కొలస్సీ 2:14. పౌలు భక్తుడు ఏమి రాసినా కూడా పాత నిబంధన గ్రంథాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రవచనాలను దృష్టిలో పెట్టుకొని, ధర్మశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని లేఖనం రాస్తాడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సునీతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండును మా పత్రమును మేకులతో సిలువకు కొట్టి అదే చదువుతాం. దాని మీద వ్రచేతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనలను జాగ్రత్తగా వినండి ఈ వచనం. తర్వాత దీంట్లో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిగా మన అపరాధాల చేత, పాపాల చేత, దోషాల చేత మనం చచ్చిన వారమే. ఆత్మలో చచ్చిపోయాం. మనం శరీరంలో బతుకున్నాం కానీ ఆత్మలో వీఆర్ డెడ్. సో ఆత్మలో చనిపోయి ఉన్న మనల్ని బ్రతికించడానికంట యేసయ్య ఆ మరణ బలము గల వాని దగ్గర నుంచి మరణమన్న ఆయుధాన్ని లాగేయాలి. ముందు వాడి దగ్గర నుంచి మరణమన్న ఆయుధం లాగైపోతే వాడు అందరిని ఏం చేస్తున్నాడు? పద 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 అని మరణంలోకి తీసుకెళ్ళిపోయి పాతాలను తీసుకెళ్ళిపోతున్నాడు. దేవుని చిత్తం ఏంటి? మానవుని రక్షించాలి. కాబట్టి ఇప్పుడు వాడిని ఏం చేయాలి? వాడిని పట్టి పీడిస్తున్న ఆ దరిద్రుడు ఏం చేయాలంటే సర్వనాశనం చేయాలి. వాడిని నాశనం చేసే ముందు ఒక పని చేశాడు. మన మీద ఉన్న కేసులు అన్నమాట. ధర్మశాస్త్రం ప్రకారం ఏ పాపం చేసినా ఆ పాపానికి శిక్ష ఉంది. సో మన మీద ఉన్నటువంటి, మనకు విరోధముగా మనకు శిక్షణ తెచ్చే ఎఫ్ఐఆర్ పత్రాలు ఎన్ని కేసులు ఉన్నాయి మన మీద. మన పితరుల దగ్గర నుంచి మన వరకు చేసిన మొత్తం కేసులే. ఈ కేసులన్నింటినీ వేసే శిలువలో ఏం చేశాడు తెలుసా? ఇలా వేలాడుతున్నారు అనుకుంటున్నారా? వేలాడటం కాదు, ఆ శిలువకి వేలాడి తీశాడు. ఆ కేసు పత్రాలన్నింటినీ శిలువకేసి, మేకులకేసి బిగించి కొట్టిపడేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను పట్టి పీడిస్తున్న పాపాలని, శాపాలని, దోషాలని, పితరుల పాపాలని, జన్మతః పాపాలని, అతిక్రమములను, అపవాదిని, వాడి అనుచరులను అందరినీ కలిపి శిలువకేసి బిగించి కొట్టవతల పెట్టాడండి. ఇప్పుడు మానవుణ్ణి పట్టి పీడిస్తున్న పాపం ఉందా? నీ మీద కేసులు ఉన్నాయా? ఎత్తివేశాడంటండి. ఇప్పుడు నువ్వెవరు? జడ్జి గారు నీ మీద ఉన్న కేసు తీసేస్తే ఏమంటారు? నీకు శిక్ష ఉంది అంటాడా? లేదు, వెళ్ళిపో బాబు అంటాడు. కేసులు మొత్తం ఎత్తేసాడండి. గట్టిగా చదువుతాం చెప్పండి. ఇప్పుడు మన మీద ఏం కేసులు లేవు. మొదటగా ఏం చేశాడు? మనకు విరోధముగా మనకి శిక్షణ తెచ్చే వాటిని సిలువ కేసి మేకులతో కొట్టేస్తే జనాలు అనుకుంటున్నారు ఈయన మేకులతో కొట్టబడ్డాడు, పీక్కులేకపోతున్నాడు అని. ఇప్పుడు బేకమనండి. సిలువ కేసి కొట్టేశాడు పాపాన్ని, సిలువ కేసి కొట్టేశాడు దోషాన్ని, సిలువ కేసి కొట్టేశాడు అపవాదిని, సిలువ కేసి కొట్టేశాడు అపవాది యొక్క అనుచరులను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సిలువ కేసి కొట్టడానికి వచ్చాడండి. శరీరాన్ని ధరించుకొని 3 మేకులు కొట్టుకోవడానికి రాలేదు, 3 మేకులు పీక్కోలేక కాదండి. అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఎలా పీక్కుని బయటకు వచ్చాడో రాత్రి పూట తెలిసిపోవాలి మీ అందరికీ. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేశాడు? ఇప్పుడు మానవుడిని పట్టి పీడిస్తున్న పాపశాప దోషాలు, ఆ కేసుల్ని సిలువ కేసి మేకులతో కొట్టేశాడు. మేకుతో గోడ కొడితే తిరిగి వస్తుందా? సిలువ కేసి కొట్టాడు. గోడ కొట్టింది వస్తుంది, సిలువ కేసి కొట్టింది రాజు. రెండవదిగా 15 చదవండి బ్రదర్. కొలస్సీ 2:15 చాలా ఇంపార్టెంట్ ఇది. ఆయనతో కూడా మిమ్మును శరీరమందు సున్నితి పొందక 15 తల్లి, అది అయిపోయింది ఇందాక. కలిసే ఉంటాయి. ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా సిలువ చేత జయోత్సవరముతో వారిని బట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి గట్టిగా.
గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు తెలుసా సిలువలో యేసయ్య? సిలువలకు వచ్చిన వార్త అంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఆయన 3 మేకులు పిక్కులేపాడు అనుకుంటున్నారా? ఇక్కడ ఎన్ని మేకులు కొట్టాడు చూడండి వాడిని. మరణ బలము గలవాని అనగా అపవాదిని నిరాయుధుడుగా చేశాడు. ఇంతకు ముందు హెబ్రీ పత్రికలో ఏమని రాశాడు? మరణ బలము గలవాని. ఇప్పుడు మరణ బలం ఉంది కదా, ఆ మరణ బలము పీకేశాడు. పీకెత్తి ఇప్పుడు ఆడు ఎలా ఉన్నాడు? ఇక్కడికి వచ్చారు కొలసీలో నిరాయుధుడైపోయాడు. ఇప్పుడు మరణ బలం ఉందో అపవాది చేతిలో? పాము ఉంది, కోరలు పీకేశాడు. ఇప్పుడు ఆ పాము ఏం చేయాలా? ఏం చేయాలా? కూరలు పీకేసిన పాము నీకు కనపడితే ఏం చేస్తావు? భయపడతావా? భయపడతావా? ఇంకొక వాగ్దానం కూడా ఇచ్చాడు తెలుసా? సమాధానకర్తయగు దేవుడు అపవాదిని శీఘ్రముగా నీ పాదాల కింద వేసి చితక తొక్కిస్తాడని వాగ్దానం ఇచ్చాడు. ఆయన సిలువలో ఒక్క తొక్కుడు తొక్కాడు. ఆయన నమ్ముకొని ఆయన నామములో బాప్తిసం తీసుకొని ఎవరైతే ఆయన విశ్వాసులుగా ఉంటారో వాళ్ళతోటి ఒక తొక్కుడు తొక్కిస్తాడని వాగ్దానం చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమనుకుంటున్నారు? సిలువ అంటే నీ మీద ఉన్న కేసులు ఎత్తేసాడు, నిన్ను పరిస్థితిగా చేసేసాడు. ఇక అపవాది దగ్గరకు వచ్చాడు. ఒరే అపవాదిగా, నువ్వేం చేస్తున్నావు నా పిల్లలను పట్టుకొని? ఇందులో మరణ బలం ఉంది. ఏది నీ బలం? నిరాయుధుడుగా చదువు తల్లి, మళ్ళీ 15 చదువు. మళ్ళీ ప్రధానులు అధికారులు అంటే ఎవరు తెలుసా? ఈ దెయ్యంగాడి బ్యాచ్. వాడికి ఒక బ్యాచ్ ఉంది. డిపార్ట్మెంట్లు ఉన్నాయి వాడికి. 7 రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. తర్వాత చెప్తా. ఈ డిపార్ట్మెంట్లన్నీ మనకు విరోధంగా పనిచేస్తున్నాయి భూమి మీద. యేసయ్య ఏం చేశాడు? వాళ్ళ మేనేజర్ని, వాడి యొక్క డిపార్ట్మెంట్ లో పనిచేసి ఎంప్లాయీస్ అందరూ పట్టుకున్నాడు. సిలువలో పట్టాడు ఆయన వచ్చింది సిలువలోకి. ఎందుకంటే ఆయన గాయాలు పొందడానికి కాదు, ఆయన మరణించడానికి కాదు, మరణాన్ని మింగివేయడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణ భయం చేత దాస్యమునకు లోపడిన తన పిల్లల్ని విడుదల చేయడానికి వచ్చాడు. ఆ మరణ బలం గలవాడిని పట్టుకొని వాడిని సిలువకేసి మేకులతో కొట్టాకులో పెట్టేశాడు. ఒక తొక్కుడు తొక్కేశాడు. ఎక్కడ తొక్కాడు తెలుసా? నడినెత్తిన తొక్కాడు. సిలువ ఎక్కడ వేయబడ్డదండి? కపాలం అనే కొండ, అంతేనా? కపాలం అనే స్థలం. కపాలం అంటే అపవాది గడి పుర్రె. కరెక్ట్ గా కపాలం అనే స్థలంలో సిలువ అనే మేకు వాడి నడి నెత్తిన సిలువ అనే మేకును దించి తొక్కి అవతల పెట్టాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ లోకం ఏం చేస్తుందంటే యేసయ్యకు కొట్టిన 3 మేకులు ఏది వస్తుంది? ఇప్పుడు ఆ 3 మేకులు లేవు, ఆ సిలువ లేదు, ఆ సమాధి లేదు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడండి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు అర్థమైంది ఆ సిలువలో ఏం జరిగిందో? ఇంకా క్లియర్ గా చెప్పనా? హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇంకా క్లియర్ గా రాశాడు. ప్రవచన గ్రంథం ఇది. యేసయ్య పుట్టక ముందే వచ్చేసింది ప్రవచనం. ఆయన పాతాళ వశంలో నుండి అదే నేను వారిని దయచేసి మైక్ తీసుకోండి, ఎందుకంటే వాక్యం తెలియదు జనాలకి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మరణ పాతాళం నుంచి వారిని నేను రక్షించును అంటూ, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. ఇది సిలువలో జరిగింది. ఏమంటున్నాడు మరణాన్ని పట్టుకొని? మరణమా నీ విజయం ఎక్కడ? మరణం యొక్క బలం ఏంటి? పాపం కదా. మరణం యొక్క బలం ఏంటి? అసలు మనం పాపమే చేయకపోతే మన మీదకి మరణం రాదు. అందుకని ఏం చేసింటే ప్రభు ముందు మరణం జోలికి వెళ్ళాల. మరణం యొక్క బలము, మరణం యొక్క ముళ్ళు పాపము కాబట్టి తన శరీరంలో పాపానికి శిక్ష విధించేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పాప శరీరాకారంలో పంపి పాపానికి యేసుక్రీస్తు యొక్క శరీరంలో సిలువలో పాపానికి శిక్ష విధించేశాడు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, మరణమా ఏది నీ ముళ్ళు? సిలువలో నీ ముళ్ళును విరగొట్టేశాను కదా. సిలువలో నీ అధికారం కొట్టేశాను కదా. సిలువలో
నీ యొక్క కోరలు పీకేశాను కదా, ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడదాం మన ఇద్దరం అంటున్నాడు. ఎవరిని? ఇందాక అపవాదం చితక తొక్కేశాడు కదా, ఇప్పుడు మరణంతో అంటున్నాడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడుంది? ఇప్పుడు నీ ముళ్ళు అనే పాపము, నా పిల్లలు పాపంలో పడిపోబట్టి నువ్వు వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నావు కదా, ఇప్పుడు నీ ముళ్ళు ఎక్కడుందంటే నా శరీరంలో కొట్టివేయబడింది. యేసుక్రీస్తు ప్రభు శరీరము ఒక్కసారి అర్పించబడిన చేత ఆ చిత్తమును బట్టి మనం అందరం ఏమయ్యాము? పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు అర్థమైందా శిలువ యాగం అంటే ఏంటో, రక్షణ సువార్త అంటే ఏంటో అర్థమైందా మీకు? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తా మొదటి నుంచి. అర్థమైందని వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఎత్తకపోతే మళ్ళీ చెప్తా, మొదటి నుంచి చెప్తా. ఎవరు ఎత్తాలంటే అర్థం కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ అనేది ఆషామాషి విషయం కాదు బ్రదర్. ఒకసారి యెషయా గ్రంథం 25వ అధ్యాయం చూడండి, 8-9. మరెన్నడూ ఉండకుండా మరణమును ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచి భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగి. యెషయా ప్రవక్త గారు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి ఇంకా 750 సంవత్సరాల తర్వాత వస్తాడు. ఇంకా ప్రభు పుట్టలేదు. ఈ యెషయా గారు ప్రవచించినటువంటి తర్వాత 700 సంవత్సరాల తర్వాత క్రీస్తు పుట్టాడు. అంటే ఇది ప్రవచనము. ఈ ప్రవచనం చెప్తున్నాడు యెషయా గారు. ఏం చెప్తున్నాడంటే ఆయన పుడతాడు, ఆయన పుట్టిన తర్వాత శిలువ యాగం చేస్తాడు, ఆ శిలువ యాగాన్ని బట్టి మరణాన్ని మింగివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరినీ మరణం మింగేస్తుందండి. ఈ మానవాళ్ళందరినీ మరణం మింగి పాతాళానికి పట్టుకెళ్ళిపోతుంటే ఇప్పుడు యేసయ్య వచ్చే మరణం ముందు నుంచున్నాడు. నుంచని ఏమంటున్నాడంటే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని చెప్పి మరణంకి ఎన్నడూ ఉండకుండా మింగివేశాడు. మృత్యుంజయాయ నమః అనే మంత్రం విన్నారు ఎప్పుడన్నా? ఓం శ్రీ మృత్యుంజయాయ నమః అంటే మరణాన్ని గెలిచి మరణపులను విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందరినీ మరణం మింగివేస్తుంటే ఈయన మాత్రం సిలువలో వచ్చి సిలువ యాగం ద్వారా మరణాన్ని మింగివేశాడు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను కొత్త వాయును. ఇదిగో క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులను రాయము అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. ఏమంటున్నాడు? క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. ఇక నుంచి ఎప్పటి నుంచి అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఎప్పుడైతే ఈ సమస్త మానవాళి కోసం పాపశాప దోషాల యొక్క పరిహారార్థం కోసం ఆయన యొక్క శరీరాన్ని అర్పించాడో, పాప పరిహారార్థ బలిగా, అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆయనలో జీవించి ఆయన కృపానుసారంగా ఆయన వాక్యానుసారంగా ఆయన విశ్వాసులుగా ఆయనకి నమ్మకస్తులుగా బ్రతికి ఒకవేళ చనిపోతే అలా చనిపోయిన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు? మరణం ఆయనను బంధించుట అసాధ్యము. మరణం ఆయనను బంధించలేకపోయింది. మరణం ఆయన ముందు ఓడిపోయింది. పాపం ఆయన ముందు ఓడిపోయింది. కాబట్టి ఆయనలో ఉన్న మనం మరణిస్తే అదే రకమైన విషయము, అదే రకమైన పునరుత్థానము మనకి కూడా ఇస్తూ ఉన్నాడు. తెలుసా ఇవన్నీ మీకు? యేసయ్యను నమ్ముకుంటే ఎక్కడే కాదండి, నువ్వు బతికున్నప్పుడు నిన్ను రక్షిస్తాడు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ సమాధిని కూడా కాపలా కాచి నీ ఆత్మను పాతాళంలోనికి నరకంలోనికి దిగిపోకుండా తన కృప చొప్పున తన దయ చొప్పున జగత్తి పునాది వేయబడక మునుపు ఏ చిత్తంతో ఏ ప్రణాళికతో తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని పంపించాడు, ఆ చిత్తానుసారంగా నీ ఆత్మని పాతాళంలో విడిచిపెట్టకుండా స్వర్గానికి తండ్రి యొక్క నిత్య జీవానికి చేరుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా. అందరికి నిద్ర చేస్తున్నట్టుంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారము మానవ రూపిగా
భూమి మీదకి వచ్చారు. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారము మన పాపముల కొరకు, అంటే ఈ సమస్త మానవాళి పాప శాప దోషముల కొరకు శిలువ మీద తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నారు, మరణించారు. లేఖనాల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించారు. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడ్డారు. నెంబర్ 3, యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారము 3వ రోజున మరణాన్ని గెలిచి మరణపులను విరిచి మృత్యుంజయుడిగా లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారం మరలా తిరిగి తన కోసం కనిపెట్టుకుని ఉండేవారి కోసం తనని నమ్మి తనను దేవునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని విశ్వాసులుగా క్రైస్తవులుగా ఎవరైతే బ్రతుకుతారో వారిని 2వ రాకడలో వచ్చి మరలా తిరిగి నిత్య జీవానికి చేర్చుకొని పోవటానికి రానయ్యున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతటితో యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ప్రకటించటం జరిగింది. ఇదిగో మీకు సువార్త చెప్పి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఓపికతో విన్నందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. టైం చాలా అయిపోయింది, ఇక వాళ్ళకి ఎక్కువ చెప్పిన వినలేరు.